హాయ్ ఎవరిబడి, హాయ్. నా పేరు ముజీబ్. నేను ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో పనిచేస్తుంటాను. యాక్చువల్ నేను 3 ఇయర్స్గా నేను ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ పేరు వినంగానే కొంతమంది ఏంటంటే ఇది పెద్ద స్కామ్ ఏమో, ఇది పెద్ద ఫ్రాడ్ ఏమో అని అనుకుంటుంటారు. అమ్మో, ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ వద్దండి అని అంటుంటారు. ఓకే, నిజానికి వాళ్ళు ఎందుకు వద్దుంటారంటే, ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఎందుకు వద్దుంటారంటే, ఈ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో మనం కనుక వర్క్ చేస్తే ఎవ్రీ మంత్ మనం 1 lakh అబో ఇన్కమ్ దీంట్లో సంపాదించవచ్చు, ఛాన్స్ ఉంది. దీంట్లో ట్రిప్స్, ఫారెన్ ట్రిప్కి వెళ్ళొచ్చు, లోకల్ ట్రిప్ వెళ్ళొచ్చు, ఫ్లైట్ జర్నీ కూడా చేయొచ్చు. దీంట్లో ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో మనం కనుక పనిచేస్తే కారులో కూడా తిరగొచ్చు, కారు కూడా కొనొచ్చు. మీకు ఏదైనా డ్రీమ్స్ ఉంటే, ఇల్లు కట్టుకోవాలనే డ్రీమ్ ఉంటే ఆ డ్రీమ్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. దీంట్లో తక్కువ టైంలో ఎక్కువ డబ్బుల్ని సంపాదించవచ్చు. ఈ మాటలన్నీ వింటుంటాం. చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, అమ్మో అన్ని చేయగలమా, నేను బీటెక్ చదువుకున్నాను, నేను డిగ్రీ చదువుకున్నాను, నేను ఎంబీఏ చదువుకున్నాను, నేను బయటికి వెళ్తే నాకు 15,000 ఇస్తున్నారు, 20,000 ఇస్తా అంటున్నారు. కానీ ఏ క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో ఎన్ని సాధించవచ్చా? ఇదంతా ఫేక్ ఏమో, స్కామ్ ఏమో, వాళ్ళకు ఫర్ ఎవర్లో జాయిన్ అవ్వడానికి ఇలాంటి మాటలు చెప్తున్నారేమో అని మన మీద మనకి నమ్మకం లేకపోవడం వల్ల చాలా మంది దీన్ని స్కిప్ చేస్తూ ఉంటారు, ఫర్ ఎవర్ని చేయరు. ఇంకొంతమంది ఏంటంటే ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఆపర్చునిటీ అంతా వినిన తర్వాత పక్కన వాళ్ళతో ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీకి సంబంధం లేని ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ పేరు ఎప్పుడు వినని వాళ్ళని అడుగుతుంటారండి, ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో జాయిన్ అవ్వచ్చా అని. మనం ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం 1 గ్రాము బంగారం రేట్ ఎంత ఉంది అని తెలుసుకోవాలనుకోండి, బంగారం షాప్కి వెళ్ళి అక్కడ అడిగితే బంగారం ఎంత ఉందో చెప్తారు. మనం ఒక ఇనప షాప్కి వెళ్ళి, ఒక ఇనుము షాప్కి వెళ్ళి అక్కడ గ్రాము బంగారం ఎంత ఉందో అడిగారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఇనుము రేటు చెప్తారు. అంటే ఇక్కడ ఏంటంటే, మనము ఈ ఆపర్చునిటీ వినిన తర్వాత, ఈ ఆపర్చునిటీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత, ఈ ఆపర్చునిటీలో ఒక 1 year నుంచి చేస్తున్న వాళ్ళని అడిగామనుకోండి, సార్ ఈ ఆపర్చునిటీలో నేను జాయిన్ అవుదాం అనుకున్నాను, ఇది ఎలా ఉంటుంది, బాగుంటుందా, మంచిదేనా అడిగారనుకోండి, ఆల్రెడీ 1 year నుంచి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్తారు జెన్యున్గా, చాలా బాగుంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుందా, బాగుంటుందా, బాగోదా అన్నీ వాళ్ళు చెప్పేస్తారు. వాళ్ళ లైఫ్ స్టైల్ చూసినా ఒక 1 year నుంచి మీరు ఫర్ ఎవర్ చేస్తున్నారు కదా, మీరు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేశారు, మీరు ఎటువంటి ఇన్సెంటివ్ తీసుకున్నారు, ఫర్ ఎవర్లో మీకు అసలు ఇన్సెంటివ్ తీసుకున్న వాళ్ళు తెలుసా, మంచి ఇన్కమ్ తెలిసిన వాళ్ళు తెలుసా, వాళ్ళతో డిస్కషన్ చేస్తే ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఆపర్చునిటీ అంటే ఏంటో తెలుస్తుంది. ఫర్ ఎవర్ అనే పేరు ఇప్పటి వరకు మీరు చెప్తే తప్ప ఇప్పటి వరకు ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ పేరే వినలేదు. వాళ్ళకి వెళ్ళి ఫర్ ఎవర్ లివింగ్ అని అడిగామే అనుకోండి, వాళ్ళు కూడా ఏంటంటే నేను తెలుసుకొని చెప్తాను, నాకు కూడా తెలియదని ఎవరు చెప్పరు. చాలా మంది చేసేటంటే, అమ్మో ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీనా, మా బాబాయ్ వల్ల, పిన్నోళ్ళ, కొడుకోళ్ళ, ఇలాంటి అత్త కొడుకు ఇలాంటి కంపెనీలోనే జాయిన్ అయ్యాడు, ఈ కంపెనీ కాదు ఇలాంటి కంపెనీలోనే జాయిన్ అయ్యాడు, వాడు ఎక్కడో అక్కడ 1 లక్ష రూపాయలు 2 లక్షలు పెట్టాడంట పెట్టుబడి, మోసపోయాడు, నువ్వు కూడా ఇక్కడ మోసపోతావు. ఇది సేమ్ ఇది అది 2 సేమ్ కంపెనీ లాగానే ఉంది, వర్క్ కూడా అలాగే ఉంటుంది, వద్దు అని చెప్పేస్తారు. అవునా, వద్దా, సరే నేను చేయను అని చెప్పి చాలా మంది ఏం చేస్తుంటారంటే, ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో అన్నీ విన్నా కానీ, చెయ్యగలిగినా కానీ, అన్ని క్లారిటీ తెలుసుకున్నా కానీ ఎవరో ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ అంటే ఏంటో తెలియని వాళ్ళ మాట విని ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో జాయిన్ అవ్వరు. నేను ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో 2022లో నేను స్టార్ట్ అయ్యాను కంపెనీలో, ఫర్ ఎవర్లో. దీంట్లో నేను ఒక సీనియర్ మేనేజర్ లెవెల్లో ఉన్నాను. నేను ఎవ్రీ మంత్ 6 డిజిటల్ ఇన్కమ్ ఎర్న్ చేస్తుంటాను. ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో కార్ అనే ఒక ఇన్సెంటివ్ కూడా నేను తీసుకున్నాను. ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ తప్ప ఇంకా నేను బయట ఏ వర్క్ చేయను, ఇంట్లో కూర్చొని స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తూ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాను అనమాట. నేనే కాదు, నాతో పాటు 2,000 మంది పనిచేస్తున్నారనమాట మన ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోనే. ఓకే, ఒకవేళ మీరు ఫర్ ఎవర్లో జాయిన్ అవ్వాలి అంటే ఒకసారి ఫర్ ఎవర్లో వర్క్ చేస్తున్న వాళ్ళని అడగండి. ఫర్ ఎవర్లో ఆల్రెడీ ఒక 1 year నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళని, 2 years నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళని అడగండి ఫర్ ఎవర్ ఆపర్చునిటీ ఎలా ఉంటుంది అనేది. ఓకే, నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో ఇదే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్, హిస్టరీస్, వాళ్ళ ఫర్ ఎవర్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఏం వర్క్ చేశారు, ఎంత సంపాదిస్తున్నారు, ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ మంచిదా కాదా, ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఒక 1 year పాటు మనం జాయిన్ అయితే దీంట్లో మన లైఫ్ ఎలా ఉంటుంది, మన కెరియర్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నిటి గురించి నేను ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ గురించి అప్కమింగ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు షేర్ చేస్తాను.
మీకు గనక ఈ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఫరెవర్ గురించి తెలుసుకోవాలని కనుక మీకు కనుక ఉంటే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.